అధికారం పోయినా వైసీపీ నేతల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉంటే మరుగున పడిపోతామని భావిస్తున్న ఫ్యాన్ పార్టీ నేతలు పొలిటికల్ ప్రత్యర్థుల్ని కవ్వించి కయ్యాలకు కాలుదువ్వి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. కులాల ప్రస్తావన తెచ్చి కుళ్ళు రాజకీయాలతో లబ్ధి పొందాలనుకుంటున్నారు. చివరికి కథ అడ్డం తిరగడంతో పలాయనవాదం అందుకుంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిసిన నెయ్యి అంశంపై సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత వైసీపీ కుల రాజకీయాలు తెరపైకి తేవడమేంటి? అసలు విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాపులు బీసీలపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందని ప్రచారం చేస్తోందా? వర్గ వైషమ్యాలను రెచ్చగొడుతోందా? కాపు జాతి అంతానికి ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారును డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడంలోని ఆంతర్యమేంటి? కుల మతాల మధ్య వైషమ్యాలను పెంచి పచ్చని ఆంధ్రప్రదేశ్లో చిచ్చు పెట్టాలని ఫ్యాన్ పార్టీ ప్రయత్నిస్తోందా? పవర్లో ఉన్నా ప్రతిపక్షంలో కూర్చున్నా ఇదే పనా? వైసీపీ నేతల తుచ్చ రాజకీయాలపై ఇన్సైడ్ స్టోరీ. అయితే కులం, కాకపోతే మతం, వీటిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడంలో వైసీపీకి మించిన పార్టీ మరొకటి లేదు. పరమ నీచ నికృష్ట పాలిటిక్స్ చేసేందుకు వెనకాడరు. కులం కుళ్ళుతో కుతంత్రాలు, మతంతో మారణ హోమం సృష్టించి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలన్నదే ఫ్యాన్ పార్టీ నేతల కుట్ర. ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారు. అందుకే అల్లర్లతో అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల అంశాన్ని వాడుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించారు. కానీ చివరికి ఆ పన్నాగం ఫ్యాన్ పార్టీకే ఎదురు తిరగడంతో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం, జంతువుల కొవ్వు కలిసిందని సిబిఐ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత వైసీపీ నేతలు నిండా మునిగారు. తమ తప్పు బయటపడ్డంతో మతిపోయిన నేతలు ఏమి చేయాలో దిక్కుతోచక కుటిల రాజకీయాలకు తెరతీశారు. ప్రజలకు వాస్తవాలను చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, పార్టీ నేతలను ఆదేశించడంతో తమ బండారం బయట పడుతుందనుకున్న వైసీపీ తమ పేటీఎం గ్యాంగ్ తెలుగుదేశంపై దుష్ప్రచారానికి దిగింది. నెయ్యిలో రసాయనాలు, జంతు కొవ్వు లేదని ప్రచారం చేసింది. సిట్ నివేదిక తర్వాత దేవాలయాలను శుద్ధి చేసి కెమికల్ ఘీ మహాపాపమంటూ టీడీపీ శ్రేణులు ఊరువాడా ప్రచారం చేయడంతో తమ పార్టీ పరువు పోతోందని వైసీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. శ్రీవారి మహాప్రసాదాన్ని వైసీపీ అపవిత్రం చేసిందన్న టీడీపీ ప్రచారంతో వైసీపీ వణికిపోయింది. దీంతో రెచ్చిపోకపోతే భ్రష్టు పట్టుకుపోతామన్న భయంతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కవ్వింపు చర్యలకు దిగి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారం మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇద్దరి ఇళ్లపైన టీడీపీ క్యాడర్ దాడి చేయడంతో పెద్ద రచ్చే జరిగింది. బాధితులతో పాటు నిందితులపైన కేసులు నమోదయ్యాయి. జోగి రమేష్ వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నంలోని ఇంటి దగ్గర తెలుగుదేశం శ్రేణుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీయడంతో అటువైపు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ముందస్తు ప్రణాళిక ప్రకారం రెచ్చిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతిని అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ దగ్గర వైసీపీ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. బీసీలు, కాపులపై దాడులు చేయిస్తున్నారంటూ గొంతు చించుకోవడం మీడియాలో వైరల్ అయింది. పోలీస్ స్టేషన్ లోపల ఉన్నది దేవినేని అవినాష్, మొండితోక అరుణ్. కానీ బయట మాత్రం బీసీలు, కాపులపై దాడులంటూ వైసీపీ పేటీఎం గ్యాంగ్ చేసిన నినాదాలతో రచ్చరాజుకుంది. వాస్తవాలను పరిశీలిస్తే కాపులు, బీసీలను రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చుపెట్టి పచ్చని రాష్ట్రంలో రచ్చ చేయాలన్నదే వైసీపీ నేతల దురుద్దేశంగా కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ నేతల కుట్రలను పసిగట్టిన బీసీ మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వైసీపీపై విరుచుకుపడ్డంతో మాజీ పాలకుల గొంతులో తడారిపోయినట్టయింది. ఎంచబోతే మంచమంతా కంతలేనని అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన దురాఘాతాలను తెలుగుదేశం గుర్తు చేయడంతో పాటు కులాల ప్రస్తావన తెస్తున్న వారిని తప్పు పట్టడంతో ఫ్యాన్ పార్టీ నేతల మొహాలు తెల్లబోయాయి.
జోగి రమేష్ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై చేసిన దాడి, 2021 మున్సిపల్ ఎన్నికల్లో మాచర్ల దగ్గర బీసీ నేత బుద్ధ వెంకన్నపై వైసీపీ నేతలు చేసిన హత్యాయత్నాన్ని గుర్తు చేయడంతో తమ ప్లాన్ సీన్ రివర్స్ అయిందని ఫ్యాన్ పార్టీకి అర్థమైంది. అప్పట్లో కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడాన్ని గుర్తు చేశారు. బీసీ అని గుండెలు బాదుకుంటున్న జోగి రమేష్ కు అప్పటి ఘటనలు గుర్తుకు రాలేదా అని టీడీపీ మంత్రులు, నేతలు ప్రశ్నించడంతో వైసీపీ నేతల మొహాలు నెత్తురు చుక్కలేనట్టుగా మారిపోయాయి. కాపులను అరెస్ట్ చేశారని చెప్తున్న వైసీపీ నేతలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబును కాపు నేత దివంగత వంగవీటి రంగాతో పోల్చడాన్ని తప్పుపడడంతో ఫ్యాన్ పార్టీ నేతల వెర్రి వేషాలకు అప్పటికీ చెక్ పడింది. శ్రీవారి మహాప్రసాదం అంశానికి కులం రంగు పులిమి ఆ ముగ్గులోకి టీడీపీని దించి సానుభూతిని పొందే ప్రయత్నానికి వైసీపీ తెరలేపిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నెయ్యిలో రసాయనాల మిశ్రమం ఉందని తేలడంతో ఈ అంశాన్ని టీడీపీ బహిర్గతం చేసిన క్రమంలో ఆత్మరక్షణలో పడిన వైసీపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు కుల రాజకీయాలను తెర మీదకు తీసుకువచ్చిందని తెలుగుదేశం నేతలకు సమాచారం అందింది. అందుకనే టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు, పార్లమెంట్ స్థానాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వైసీపీ కుయ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకత్వం సూచించింది. జోగి రమేష్ నివాసంపై దాడిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టిన విషయాన్ని గుర్తు చేసింది. కార్యకర్తలపై కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. వైసీపీ రెచ్చగొడుతుందని టీడీపీ కార్యకర్తలు, నేతలు బీ కేర్ఫుల్ అంటూ సూచన చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టానికి అతీతులు కారని కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. భవిష్యత్తులో వైసీపీ నేతలు మరే కుట్రకు తెరతీస్తారో చూడాలి మరి.